రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతూ స్వచ్ఛతకు మారుపేరుగా ఉన్న నెల్లూరు నగరం నేడు మురుగు కూపంగా మారిపోయింది. ఆహ్లాదకరమైన నగరాన్ని అందమైన స్మార్ట్ సిటీగా మార్చకుండా అధికారులు ఆమడ దూరం విసిరేశారు. నగర ప్రణాళికపై అధికారులకు చిత్తశుద్ధి లేకపోవడంతో సింహపురి కాస్త దుర్గంధ నగరంగా మారిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెన్నా నది ఒడ్డున ఉన్న నెల్లూరు చుట్టూ వరద నీటి పారుదల కోసం 13 కిలోమీటర్ల మేర కాలువలు నిర్మించారు. కాలువల పక్కనే రోడ్లు వేసి నగరాన్ని ఎంతో సుందరంగా మార్చారు. కాలక్రమంలో పంట కాలువలు కాస్త మురుగు కాలువలుగా మారాయి. చెత్తా చెదారాలు కాలువల్లో వేయడంతో పాటు పూడిక తీయకపోవడంతో కాలువలు పూడిపోయి నగరం మొత్తం దుర్గంధం వ్యాపించింది. నగరపాలక అధికారులకు సరైన ప్రణాళికలు లేకపోవడంతో పంట కాలువలన్నీ మురుగు కాలువల్ని తలపిస్తున్నాయి. ఈరోజు ప్రధానంగా టౌన్లో పంట కాలువలు ఆక్రమణకు గురైపోయి బాగా పూడిపోయినాయి. మామూలుగా నెల్లూరు టౌన్లో రైలు కట్టకు తూర్పు భాగంలో ఇక్కడ కింద పంట కాలువలు చాలా ఉన్నాయి. కానీ చాలామంది ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేవాళ్ళు లేఅవుట్లు వేసుకొంత కొన్ని పంట కాలువల మీద ఇల్లు కట్టించుకొంత ఈ రకంగా ఆక్రమణకు గురైన వాళ్ళ మామూలుకు అలవాటు పడిపోయి వాటిని తొలగించకుండా చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం వెంటనే కలగజేసుకొని పంట కాలువలను ఎవరైతే ఆక్రమించినారో వాటిని తొలగించి పంట కాలువను రిపేర్ చేసి పెడితే రాబోయే రోజుల్లో వర్షాలు రాబోయేటప్పుడైనా టౌన్ మునక్కు గురి కాకుండా ఉండే పరిస్థితి ఉంది. అదే పంట కాలువలు వరద నీళ్ళు కూడా ఉపయోగపడతాయి. వీటన్నిటికి కూడా కారణం ఏంటంటే ఈ పంట కాలువలు కూడా ఎక్కడికక్కడ మొత్తం కూడా ఆక్రమణలకు గురి కావడంతో ఆనాడు ఆ పంట కాలువలకు సంబంధించిన ఆక్రమణను తొలగించే ప్రయత్నం అనేది కొంతమంది జరిగి ఆగిపోయింది. దీని ఫలితంగా ఇప్పటికి కూడా ఈరోజు నెల్లూరు నగరంలో దోమల బెడద తీవ్రంగా ఉందంటే కారణం ప్రధానంగా మురుగునీటి కాలువలుగా మాత్రమే కాకుండా మురుగునీటి గుంటలుగా పంట కాలువలు తయారు కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. నగరం నిజంగా సుందర నగరంగా మారే దానికి అవకాశం ఉంది. ఇప్పుడు నరకప్రాయంగా ఉన్నటువంటి ఈ సింహపురి కాస్త నరకపురిగా తయారు కావడానికి కారణమైనటువంటి ఈ పరిస్థితిని తక్షణమే తగిన చర్యలు చేపట్టే సాధ్యపడుతుంది తప్ప లేకపోతే తూతూ మంత్రంగానే అన్ని కార్యక్రమాలు చేస్తా ఉండే పరిస్థితి వస్తుంది. నెల్లూరులో ప్రస్తుతం 9 లక్షల మంది ప్రజలు అనారోగ్య వాతావరణంలో జీవనం సాగిస్తున్నారు. వరద కాలువలు పూడిపోవడంతో వర్షపు నీరు నిలిచిపోయి నగర శివారులోని కాలనీలను ముంచేస్తోంది. వర్షం కురిసినప్పుడు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. చిన్నపాటి వర్షానికే నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్, సండే మార్కెట్, ఎన్టీఆర్ నగరం, వైఎస్సార్ కాలనీలు నీట మునుగుతున్నాయి. పంట కాలువలు ఆక్రమణకు గురికావడంతో కార్పొరేషన్లోని కాలనీలు, నగరంలోని ప్రధాన కూడళ్లను కలిపే భూగర్భ వంతెనల్లోకి వర్షపు నీరు చేరుతోంది. కాలువలు ఆక్రమించి భవనాలు నిర్మించడంతో నీరు బయటికెళ్లే మార్గం లేక కాలనీలు మునిగిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగునీటి నిల్వలతో దోమలు చేరి చాలా మంది అనారోగ్యాల బారిన పడుతున్నారని నగరవాసులు మొరపెట్టుకుంటున్నారు. పోయిన సంవత్సరం తుఫాను వచ్చినప్పుడు మీరు అందరికీ చూసే ఉంటారు. కనీసం మన్సూన్ నగర్ కానివ్వండి, అదేవిధంగా యాదయపాలెం కానివ్వండి, అదేవిధంగా బట్టువాడిపాలెం ఈ పరిసరాల ప్రాంతంలో కనీసం అణగానిన వర్గం పేద ప్రజలు కనీసం పూర్తిగా మునిగిపోయినాయి. ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఎమ్మెల్యే నేను ఇది చేస్తాను అది చేస్తానని కేవలం కళ్ళబుల్లి మాటలు చెప్పారు. కానీ కనీసం ఒక చిన్న పని కూడా పట్టించుకునే దుర్మార్గమైనటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు వచ్చేటువంటి ప్రభుత్వమైనా కూడా ఏ ప్రభుత్వమైనా కూడా నెల్లూరు జిల్లా ప్రజలకు నేను ఒకటే కోరుతున్నాను, అయ్యా కాలువలు ఈరోజు పూర్తిగా వినాశానికి గురవుతున్నాయి, కాలువలను కాపాడాలనేసి గతంలో అనేక సార్లు కార్పొరేషన్ పరిధిలో ధర్నాలు చేశాము. అదేవిధంగా జన సమీకరణ చేసి వచ్చినటువంటి పరిస్థితి చూశారు. కానీ చెవిటివాడు ముందు శంకుదినట్టుగా ఉంది. కాబట్టి ఈ నెల్లూరు జిల్లాలో కార్పొరేషన్ పరిధిలో దోమలకు నిలయం ఏదంటే ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా. కానీ ఈరోజు కార్పొరేషను కనీసం దున్నపోతు మీద వర్షం పడినట్టుగా కనీసం ఒక్క మాట కూడా పట్టించుకునే పరిస్థితి. మొత్తం మీద నగర పరిస్థితి ఏంటంటే సుమారు 11 నుంచి 13 పంట కాలువల దాకా ఉన్నాయి. పంట కాలువలు నీళ్లు పోకపోగా డ్రైనేజీ అటు పంట కాలువలో నీళ్లు మారడం లేదు, డ్రైనేజీ లాగడం లేదు. అటు పంట కాలువ అనేది తెలియలేదు, డ్రైనేజీ బాగలేదు. చీకటీలు మటుకు దుమ్ము రేపుతూ ఉన్నాయి. ఆ చీకటీలను పట్టించుకునేవాడు మున్సిపాలిటీ వ్యవస్థ మరి దుర్భరంగా జీవిస్తున్నారు ప్రజలు. పంట కాలువలు దయాదాక్షిణ్యం లేకుండా ఇళ్ళుంటే సొంతంగా తీసేసి పంట కాలాలను కాపాడితే
నీళ్లు పారుతాయి పంటలకి పొలాలకి, ఇట్లా డ్రైనేజీ పోద్ది. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు ప్రణాళికను కార్పొరేషన్ అధికారులు అటకెక్కించారని నగరవాసులు చెబుతున్నారు.